వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చూడబోతుంది మన విజయవాడ సిటీ లిమిట్స్‌లో రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం, బస్ స్టాండ్‌కి వచ్చేసరికి 3 కిలోమీటర్ల దూరంలో అయోధ్య నగర్ అనే ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది సేల్‌కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి రీసేల్ ఫ్లాట్. 1120 స్క్వేర్ ఫీట్ వస్తుంది. కామన్ ఏరియా వచ్చేసరికి 100 వస్తుంది. కార్ పార్కింగ్ 100 వస్తుంది. ప్లింత్ ఏరియా వచ్చేసరికి 920 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 60 లక్షలు చెప్తున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం పదండి. ప్రెజెంట్ అయితే మనం సెల్లార్‌లో ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్‌లో వచ్చేసరికి కార్ పార్కింగ్ వస్తుంది. మన కార్ పార్కింగ్ వచ్చేసరికి 100 స్క్వేర్ ఫీట్‌లో కార్ పార్కింగ్ అనేది ఇస్తున్నారండి. ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నామండి. ఇక్కడ ఎంట్రన్స్‌లో వచ్చేసరికి డోర్స్ అనేది పెట్టారు. టేక్ డోర్స్ అనేది. దీని తర్వాత ఒకసారి హాల్ అనేది ఎలా ఉందో చూద్దాం పదండి. ప్రెజెంట్ అయితే మనం హాల్‌లో ఉన్నామండి. ఈ హాల్ అనేది చాలా స్పేషియస్‌గా చేపించుకున్నారు. ఈ ఫ్లాట్ మొత్తం అంతా కబోర్డ్ వర్క్ అనేది చేపించుందండి. ఇక్కడ చూస్తే మీరు ఆర్చ్‌తో నీట్‌గా గ్రానైట్ అనేది వేశారనమాట ఈ గోడలకి. దీని తర్వాత ఇక్కడ వుడ్ వర్క్‌తో చేపించుకున్నారు. టీవీ యూనిట్ గాని, పైన ర్యాక్స్ గాని నీట్‌గా కబోర్డ్ వర్క్ అనేది చేపించుకున్నారు వుడ్‌తో. దీని తర్వాత ఇక్కడ చూస్తే మనకి దేవుడి మందిరం ఉంది. దేవుడి మందిరం కూడా వుడ్ వర్క్‌తో చేపించుకున్నారు నీట్‌గా. దీని తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఇటో ఎంట్రన్స్ ఉంది. ఇది కూడా టేక్ డోర్స్ అనేది చేసుకున్నారు. బాగా మంచి క్వాలిటీతో డోర్స్ అనేది చేసుకున్నారు. దీన్ని చూస్తే బయట కారిడార్ ఉంది అనమాట, ఓపెన్ ఏరియా కారిడార్. ఆ తర్వాత వచ్చేసరికి కిచెన్ అండి. ఈ కిచెన్ అనేది ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూడండి. నీట్ గా వుడ్ వర్క్ అనేది చేపించుకున్నారు. దానికి కలర్ కాంబినేషన్ అనేది చేపించుకున్నారు. చుట్టూ గోడలకు కానీ మొత్తం అంతా టైల్స్ తో చేపించుకున్నారు అనమాట వీళ్ళు. చాలా స్పేషియస్ గా చేపించుకున్నారు కిచెన్. దీని తర్వాత ర్యాక్స్ కూడా ఎక్కువ చేపించుకున్నారు వుడ్ వర్క్ తో. కిచెన్ అయితే చూసారు కానీ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దారండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఇచ్చుకున్నారు. వీళ్ళకి ఇక్కడ కాట్ అనేది ప్లేస్మెంట్ చేసుకున్నారండి. 6x6. దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ వుడ్ తో కబోర్డ్ వర్క్ అనేది చేపించుకున్నారు. చాలా క్లాసీగా చేపించుకున్నారు వర్క్ అనేది. కబోర్డ్ వర్క్ అనేది చాలా హై క్లాస్ గా అనేది చేపించుకున్నారండి. దీని తర్వాత మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది చేసుకున్నారండి. ఇక్కడ చూసుకుంటే మీరు మాస్టర్ బెడ్రూమ్ కి సపరేట్ గా టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. ఈ ప్లేస్ లో అనేది మనం టీవీ అనేది ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాట్ అనేది ఉంది. దీని తర్వాత ఇక్కడ వుడ్ తో ర్యాక్స్ అనేది చేశారు. మొత్తం ఈ టీవీ యూనిట్ కూడా వుడ్ వర్క్ అనేది చేశారు. సీలింగ్ కూడా చేసే ఉందండి. చాలా నీట్ గా చేపించుకున్నారు సీలింగ్ వర్క్ కూడా. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసరికి చాలా స్పేషియస్ ఉందండి మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ వర్క్ అనేది చేపించుకున్నారు. నీట్ గా ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ప్లేస్మెంట్ చేశారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనిపైన మన స్టోరేజ్ చేసుకోవడానికి అనేది కబోర్డ్ వర్క్ కూడా పైన కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా. ఇది వచ్చేసరికి కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి. చూసారు కదండి ఈ 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, హాల్ ఉంది, మనకి కింద కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 1120 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 60 లక్షలు చెప్తున్నారు. అయోధ్య నగర్ దగ్గరలో మన రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందండి. ఇలాంటి ఫ్లాట్లు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.